ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనములను ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనములు. మీరు చెప్పేది న్యాయమని నేను మాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. భక్తుడైన యోబు 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలాగూ యోబు యొక్క జీవితమును, యథార్థ హృదయమును గూర్చి వాయబడి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని వాయబడి ఉన్న దానిని యెహోవా దేవుడు సాతాను అతన్ని పరిశీలించి అతని యథార్థతను బట్టి, అతని న్యాయవర్తనను బట్టి, దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులను బట్టి శోధించుటకు యెహోవా సన్నిధిని ప్రవేశించి అతని మీద నిందమోపుటకు అపవాది నిందమోపువాడై ఉన్నాడు. కాబట్టి వచ్చినప్పుడు యెహోవా దేవుడు 7వ వచనంలో సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితను వాడిని అడుగుగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చితిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని సాక్ష్యము బహుబలమైనది. మొట్టమొదటిగా ఆయన తన కుమారుని గూర్చిన ఇచ్చిన సాక్ష్యము బహుబలమైనదని 1 యోహాను పత్రికలో రాయబడి, యోహాను సువార్తలో కూడా రాయబడి, దేవుని సాక్ష్యము మనము కలిగి ఉన్న భయభక్తులను బట్టి, యథార్థవంతమైన జీవితమును బట్టి, యథార్థవంతమైన జీవితం అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే యథార్థవంతుడు ఉండువాడు యథార్థవంతుడు అని సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడు. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించువాడు. కాబట్టి యోబు ఆ పరిస్థితిలో తన దైనందిన జీవితంలో దేవుని దృష్టిలో, దేవుని ఎదుట యథార్థవంతుడుగా ఉన్నాడు. భయభక్తులు కలిగిన వాడిగా ఉన్న వారికి శోధనలు వస్తాయి. సాతాను ఎప్పుడు ఎవరిని మృంగుదుమాని గర్జించే సింహం వలె భూమి మీద అటు ఇటు తిరుగుతా, వాడి పని అదే. అపవాది గర్జించే సింహం వలె ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, ఎక్కువగా దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు, ఎక్కువ విశ్వాసంలో ఉన్నారు, ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించి దేవునికి దహన బలులు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ దేవునికి ప్రతినిత్యం స్తోత్రం చేయించు ఉన్నారో వారిని శోధించుటకు శోధకుడు అపవాది తిరుగుతూ ఉంటాడు. కానీ దేవుని ఆజ్ఞ లేకుండా అతడు తన దేవుని భక్తులను ముట్టలేడు. కానీ దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసం పరీక్షించడానికి, మన యథార్థతను నిరూపించడానికి, సాతాను యొక్క ఆలోచన నిరర్ధకము చేయడానికి దేవుని వాక్యము కలిగి ఉన్న మనలో దేవుడు మన హృదయాలను పరిశీలించి పరీక్షించి మన విశ్వాసమును పరిశోధిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కలిగే శోధన అది తాత్కాలికమైన శోధన. కానీ మనం ప్రార్థన ద్వారా యోబు వలె సహనంతో కనిపెట్టుకుని నిరీక్షణ గలవారమై సంతోషించు, పట్టుదల కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువుని సేవిస్తూ ఆరాధిస్తూ సంతోషంలోను ఆనందంలోను దుఃఖములోను మన యథార్థతను అనగా దేవుడు అనుగ్రహించిన యథార్థత, దేవుడు అనుగ్రహించిన నీతిని విడువక, దేవుని నామందు విశ్వాసం ఉంచడం వల్ల కలిగిన నీతిని విడువక, మనం దేవుని యందు భయభక్తులు ఉంచడం వల్ల కలిగిన యథార్థతను విడువక, దేవుని వాక్యమును గట్టిగా మన హృదయంలో నాటుకొని మనం మన ప్రవర్తన అంతటి విషయంలో మన హృదయమును, మన నీతిని, మన యథార్థతను
గట్టిగా పట్టుకొని వారమై ఉన్నప్పుడు దేవుడు మనం కోల్పోయిన దానికంటే అత్యధికమైన మేలులు మనకు అనుగ్రహిస్తాడు. నీతిమంతుకు కలుగు ఆపదలు అనేకం అయినను వాటన్నిటి నుండి యెహోవాను విడిపిస్తాడు. ఎందుకనగా వాడు యెహోవాను, ఆయననే నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడు, నా రక్షణకర్త అని ఆయన ఆశ్రయించి ఆయన నామమును గట్టిగా పట్టుకొని ఒప్పుకొని ఆయనను ప్రతినిత్యము స్తుతించేవాడు. సంతోషంలోను, ఆనందంలోను, దుఃఖంలోను దేవునికి ఎదురు ప్రశ్న వేయక. మనం మానవ బలహీనతను బట్టి అనుకుంటూ ఉంటాం, ఎందుకు ప్రభు నాకు ఈ కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, ఇక్కులు అనుకుంటాం. కానీ దేవుడు మనలను తన విశ్వాస్యతలో నుండి మనకు అనుగ్రహించిన విశ్వాసంలో స్థిరపరచడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాల్లో తన పరిశుద్ధతలో మనం పాలు వారమై ఉండాలని మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనలను పరిశోధించి పరీక్షించి అగ్నిలో సువర్ణమును పరీక్షించినట్లుగా పరీక్షిస్తూ ఉంటాడు. దాని ప్రతిఫలము నీతియు సమాధానకరమైన ఫలం, నెమ్మది, సంతోషము, ఆనందం, రెట్టింపు ఆశీర్వాదము మనం సహనముతో కనిపెట్టుకుని యోబు వలె యోబు యొక్క సహనము జ్ఞాపకం చేసుకోవాలని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ఆ సహనమును మనం జ్ఞాపకం చేసుకొని యోబు ఎలాగూ నిరీక్షణ గలవాడే తన వ్యాధి ఎందును, బాధ ఎందును, శోధన ఎందును, కష్టమందును సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఆదరణకర్తలుగా వచ్చిన తన స్నేహితులు అతని యొక్క నీతిమత్వములను నిందిస్తూ యథార్థంగా పలుకుతున్నట్లుగా పైకి కనపడతాం. మనకు కూడా ఆదరణకర్తలు చాలామంది వస్తారు మన బాధలో, శోధనలో ఉన్నప్పుడు. కానీ వారు యథార్థము మన నీతిని నిందిస్తూ ఉంటారు. మన విశ్వాసంలోంచి దిగజారిపోయినట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలను దేవుడు అంటాడు, యెహోవా దేవుడు యోబు గ్రంథంలో ఇలాగ 42వ అధ్యాయంలో ఇలాగ యోబు స్నేహితులతో అంటాడు. ఏమని? యెహోవా 7వ వచనంలో యోబుతో ఆ మాటలు పలికిన తరువాత అతడు తేమానీయుడైన ఎలీఫజు అనబడిన ఆదరణకర్తగా వచ్చిన యోబు స్నేహితుడు ఇలాగ నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము అతడు దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతన్ని మాత్రమే అంగీకరిస్తాను. ఏలనగా నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. యోబు కష్టంలో, శోధనలో ఎంతమంది నిందించిన ఈ భార్య కూడా నీవు దేవుని దూషించు అని చెప్పినప్పటికీ సాతాను భార్యను కూడా, బలహీన ఘటముగా ఉన్న భార్యను కూడా సాతాను యొక్క పరిక్రమంగా యోబు దేవుని నిందించినట్లుగా ప్రేరేపించి వాడుకుంటాడు. అయినను యోబు తన నీతిని విడవక, తన యథార్థతను విడవక, దేవుణ్ణి ఎందు ఉంచిన విశ్వాసము, యథార్థమైన జీవితం, తన ప్రవర్తన అంతటి అధికారమును ఒప్పుకొన చేశాడు. దేవుని అధికారమునకు ఒప్పుకొన చేశాడు. ఎలాగంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన వాక్య ప్రకారము ఇలాగూ యోబు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొని చేయవు. అప్పుడు ఆయన నీ మార్గం సరళం చేస్తాడు. సాతాను వచ్చి అన్నీ ఇచ్చావు కాబట్టి అతను నేను స్తుతిస్తున్నాడు. అన్నీ నువ్వు సర్వ సమృద్ధిలోనికి అతను నడిపించావు కాబట్టి అతన్ని స్తుతిస్తున్నాడు. అవన్నీ తీసివేసి చూడు, అప్పుడు నిన్ను దూషిస్తాడు. అతను నిందించి నీ యొద్ద నుండి విశ్వాసం నుండి తొలగిపోతాడు అని చెప్పి దేవుడితో చెప్పినప్పుడు అది యథార్థవంతుడు, నీతి గలవాడు అని చెప్పి దేవుని సాక్ష్యము బహుబలమైనది. ఆ సాక్ష్యము మనము కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం. దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 10వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యంలో ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. 17వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. 24వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో దేవుడైన యెహోవా ఇలాగ సెలవిసి అతిశయించువాడు ఎవరి బట్టి అతిశయించాలని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. దేవుని వాక్యంలో
సెలవిస్తున్నారు అంటే, అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలి. ఎందుకు అనగా, మనకు మేలు కలుగునట్లుగా దేవుడు మనము ఆయన యుద్ధకు పూర్ణ హృదయంతో తిరిగి రావాలని, వారు నా జనులగినట్టు నేను వారి దేవుని అన్నట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును ఆయన మనకు అనుగ్రహిస్తాడని 24వ అధ్యాయం 7వ వచనంలో, దేవుణ్ణి ఎరిగే హృదయమును కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఆ దేవుని ఎరుగు హృదయము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనము ఆయన నామమును బట్టి మనం అతిశయించాలని, ఎందుకనగా మన క్రియల చొప్పున ప్రతిఫలం దయచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము అతిశయించినప్పుడు దేవుని నామం బట్టి, ఆయనను బట్టి మనం అతిశయించాలని, యెహోవాను బట్టి మనం అతిశయం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడైన అతిశయించేవాడు 9వ అధ్యాయం 20వ గ్రంథం 24వ వచనం, అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించవలన అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడినై ఉన్నానని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని కృప చూపుచు నీతిని న్యాయము జరిగించున్న యెహోవా నేనే అని గ్రహించే హృదయం మనకు కావాలి. అందుకే ఆ హృదయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని 24వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. ఇర్మియాగా దానిని బట్టి అతిశయించి ప్రభువు మెచ్చుకున్నట్లుగా మన యథార్థతను విడువక మన నీతిని గట్టిగా పట్టుకొని, ఆయన వాక్యమును గట్టిగా పట్టుకొని, మన నీతికి యథార్థతకు ఆధారమోగనిది ఆయన వాక్యమును గట్టిగా పట్టుకొని మనము జీవించాలని యోబు యొక్క జీవితం ద్వారా దేవుడు మనతో ఉదయకాల సమయంలో మాట్లాడు. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉన్నాయి. అనారోగ్య పరిస్థితులు, మరి వరదలు వచ్చి విజయవాడ ఇంకా పరిసర ప్రాంతాల్లో అనేక శోధనలు వస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచిన వారు కూడా అనేక మంది చనిపోయారు. ఆదరణ లేక ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మనం కూడా అనేక సమయంలో అనారోగ్యములకు గురయ్యో ఇంకా ఇటువంటి ఈ లోక సంబంధమైన శోధనలు, ఇబ్బందులు, వేదనలు వచ్చినప్పుడు మనకు మేలు కరగకుంటున్నందుకు మన పాపములే మనకు కారణం. పాపం విస్తరించినప్పుడు దేవుడు నోవాహు దినముల్లో ఎలాగూ భూమిని తుడిచివేశాడో అలాగే దేవుని సూచనలు కొన్ని కనపడతాయి. యథార్థతను విడిచిపెట్టిన వారిని బట్టి, నీతిని విడిచిపెట్టిన బట్టి, విశ్వాసంలో బలహీనులైన వారిని బట్టి, నామకార్థంగా దేవుని ఆరాధించిన వారిని బట్టి కొన్ని శోధనలు, వేదనలు మనకు కలుగుతాయి. వాటన్నిటిని జయించడానికి మనం యోబు వలె దేవుని ఆశ్రయిస్తూ, దేవుని నామం బట్టి అతిశయిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, అందుకే సాతాను అంటాడు 9వ వచనం యోబు గ్రంథం 1వ వచనంలో, అపవాది ఓ యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనా నీవు అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచెను వేసితివి కదా, నేను ముట్టుకోకుండా కంచె వేశావు, అతను ఆశీర్వదించావు. ఆ ఆశీర్వాదం వల్ల నేను ఎందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నాడు. నీవన్నీ తీసివేయి. ఇప్పుడు నీవు చేయి చాపి అతను కలిగిన సమస్తమును మొత్తినేడలా అతను నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అన్నాను. ఆయన దేవుడు ఇదిగో అతను కలిగిన సమస్తం నీ వశం, ఈ లోకానుసారం కలిగిన ఆశీర్వాదం అంతా నీ వశంలో ఉన్నది. అయితే అతనికి ఏమాత్రము హాని చేయకూడదని అపవాదికి సెలవీయక వాడు యెహోవా యొద్ద నుండి బయలుదేరి వెళ్ళి. కాబట్టి 2వ అధ్యాయంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. అపవాదిని 2వ వచనంలో ఎక్కడి నుంచి భూమిలో అటు ఇటు తిరుగుతూ సంచరించి వచ్చిన యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు, నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావా? అతను యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను పెంచినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. చర్మము తన ప్రాణమును కాపాడు తనకు కలిగిన యావత్తు నడుచును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను దేహమును మొత్తినట్లని అతడు నీ ముఖమును ఎదుట నిన్ను విడిచిపోవుననగా యెహోవా అతను సాతాను దేవుని ఆజ్ఞ లేకుండా తన విశ్వాసులను తన యందు భయభక్తులు గల వారిని శోధించాడు. అటు అధికారం వారికి లేదు, అటు శక్తి కూడా వారికి లేదు. కానీ దేవుడు మనల్ని అగ్ని వలె సువర్ణం వలె పరీక్షించినట్లుగా నేను కనబడతాను అని చెప్పి, ఇప్పుడు నాకైతే బాధ కలిగింది. దేవుడు నా మొర విననప్పటికీ, అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయుచున్నప్పటికీ,
సర్వశక్తుడు దేవుడు నన్ను చూస్తూ ఉన్నప్పటికీ ఆయన నన్ను కరుణిస్తాడు, నన్ను కృప చూపుతాడు. నేను ఈ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత అగ్నిలో సువర్ణము పరీక్షింపబడినట్లుగా నేను పరీక్షింపబడి దేవుని సన్నిధిలో ఆయన నాకు అనుగ్రహించిన కృపను బట్టి యథార్థముగా జీవిస్తాను. మనము కూడా అలా దేవుని యందు భయభక్తులు కలిగి సహనముతో పరీక్షణతో కనిపెట్టుకొని రోమపత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమల యందు మనం అతిశయపడం. మనకు కలుగుతున్న శ్రమలను బట్టి ఏదో ఒక వింత మనకు సంభవిస్తుందని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందంతో సంతోష నిమిత్తము క్రీస్తు శ్రమల్లో పాలువారే ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారే, అనగా యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచే విషయంలో ఆసక్తి గలవారే. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 13వ వచనంలో, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినాను మీరు ధన్యులే అని దేవుని వాక్యంలో రాయబడింది. 11వ వచనంలో 12వ వచనంలో, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా. దేవుడు మనం పరీక్షిస్తూ ఉన్నాం. మనం నీతిని గట్టిగా పట్టుకుని యథార్థతను ఉన్నప్పుడు ఆయన విడువక ఎడబాయక వదలక విడువక నన్ను కాపాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం గమనించి ప్రతినిత్యము వ్యాధిలోను, బాధలోను, శోధనలోను, ఇబ్బందులోను, కష్టంలోను, ఆనందంలోను, సంతోషంలోను దేవుని ఆశ్రయిస్తూ దేవుని నామం బట్టి అతిశయిస్తూ యోబు వలె మనం సహనంతో కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు ఆయన రెట్టింపు ఆశీర్వాదం, అది ఆత్మీయ ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటు కృపను, అటు ఆశీర్వాదం, అటు సహమును, ఓర్పును, పరీక్షను, నిరీక్షను దేవుడు మనకు అనుగ్రహించు. ఆత్మ సహాయం, జ్ఞాపన చేయు ఆత్మ, సహనంతో కనిపెట్టుకున్న ఆత్మ, ప్రార్థన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి మిమ్మలను మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి మీకు ఆయన మందిరంలో మేలును దయచేసి మీ ప్రార్థన సఫలపరచును గాక. పరిశుద్ధంలో మహోన్నతమైన తండ్రి, మరి కుమారు ఈ వాక్య ధ్యానం జరిగించడం మీరు నాకు ఇచ్చిన స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు స్తోత్రాలు. మీ మందిరంలో ఉదయకాలం ప్రవేశించి ప్రార్థించుటకు, వాక్యము ధ్యానించుటకు, మీ అమూల్యమైన వాక్యము ధ్యానించుటకు, మా ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము ధ్యానించుటకు, యోబు వలె సహనము కలిగి నీతిని యథార్థతను విడుక గట్టిగా పట్టుకొని మీ వాక్యం మా హృదయంలో నాటుకోండి. వాక్యానుసారంగా మీ నామం బట్టి అతిశయిస్తూ మీ నామం ఆశ్రయిస్తూ ప్రతి విధమైన సాతాను శోధనలు ప్రార్థన ద్వారా జయించే శక్తిని దయచేయండి. అనారోగ్యంతో మనం దర్శించండి, ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత యేసుక్రీస్తు నామములో ప్రభు యోగుకు అనుగ్రహించి రెట్టింపు ఆశీర్వాదం బిడ్డలను దయచేయండి. ఆదరణ లేక ఇటు దిక్కుతోచని పరిస్థితులను బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సకల పరిస్థితులను సార్వత్రిక సంఘంలో ప్రభు అలాగే తండ్రి విశ్వాసులందరినీ మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి వ్యాధిని, బాధను, శోధన, ఇబ్బందిని తొలగించి ఆత్మీయ ఆశీర్వాదం, పరలోక విషయంలో ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువుని, మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీరు మాకు దేవుడై ఉన్నందుకు, మమ్మల్ని కరుణిస్తున్నందుకు, కృప చూపుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి మీ ఎదుట ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కరుణించి కాపాడి సంరక్షించమని మా ప్రభువుని, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల సంరక్షణ, కృపాక్షేమం, ఆరోగ్యం, క్షేమం, స్వస్థత, తన కాపుదల సంరక్షణ వదలకి విడువక కొడుకకు కాపాడు దేవుడు మనందరికీ తోడైదును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.